హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ని చూపించబోతున్నాను. ముందుగా 6 సపోటా పండ్లను తీసుకోవాలండి. ఇవి బాగా ముగ్గినవి తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిపైన ఉన్న తొక్కని తీసుకుని దాని లోపల ఉన్న గింజల్ని కూడా తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. మనం 6 సపోటా పళ్ళు తీసుకున్నాం కదండి, అవైతే ఒక కప్పు అయినవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ సపోటా పళ్ళు గుంజిని దాంట్లో వేద్దాం. ఒక గ్లాస్ పాలు కూడా యాడ్ చేద్దాం. ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా దాంట్లోకి వేద్దాం. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండ్ చేయడం వల్ల దానిలో ఉండే జిగురు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్లోకి తీసుకుని దానిలో ఒక స్పూన్ హనీని అయితే యాడ్ చేద్దాం. ఈ హనీ యాడ్ చేయడం వల్ల జ్యూస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంతో టేస్ట్ అయిన సపోటా జ్యూస్ తయారైంది. చివరిగా దానిలో కొన్ని బాదం పలుకులను కూడా వేద్దాం. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.